అక్కడ కూర్చొని అక్కడ వచ్చినటువంటి విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు అడిగినటువంటి చాలా అంశాలకు ప్రశ్నలకు కొన్నిటికి మాత్రమే సమాధానాలు అయితే ఆయన చెప్పారు. సో దాంట్లో నిజంగా ఆయన లోపల ఒక ఆవేదన అయితే కనిపించింది. మరి ఏం జరిగింది? ఎందుకు విజయసాయిరెడ్డి గారు బయటకు రావాల్సి వచ్చింది? పార్టీ నుంచి కావచ్చు, లేదంటే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నిజంగా చెప్పాలంటే గత జనవరిలో ఆయన రిజైన్ చేశారు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో చాలా ఆవేదన. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కోటరీ మధ్యలో ఉన్నారు. జగన్కు చెప్పేది ఒక్కటే, అప్పుడైనా ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధత లేనటువంటి వ్యక్తులు ఉన్నారు అంటూ కూడా నిన్న చాలా ఆవేదనగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఎవరు ఆ నిబద్ధత లేనటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకంటే 3 తరాలుగా ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకంటే రాజారెడ్డి గారి దగ్గర పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. అంటే 3 తరాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి. సో ఆయననే దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో ఆయన ఇంత ఆవేదన చెందాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా నిన్న ఆయన మాటల్లో కూడా చాలా క్లారిటీగా చాలా విషయాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఎవరికీ భయపడను అంటే ఎవరైనా బెదిరిస్తున్నారా? మరి ఎవరికి భయపడను అని పదే పదే ఎందుకు చెప్తున్నారు? ఎవరికైనా హింట్ ఇస్తున్నారా? నేను భయపడను అని చెప్పే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారా అనే చర్చ కూడా ఒకవైపు వస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే మొన్న ఇన్వెస్టర్స్ ఏదైతే సమ్మిట్ విశాఖలో జరిగినటువంటి అంశంలో కూడా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 600 కంపెనీలకు పైన ఎంఓయూలు ఇవన్నీ కూడా ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పలు రకాలుగా మాట్లాడుకున్నారు చాలామంది. ఎవరేం మాట్లాడుకున్నా నేను పట్టించుకోనంటూ కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఎవరు మాట్లాడుతున్నారు అంటే అప్రిషియేట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అంటే ఆ పార్టీ తరపు నుంచి ఎవరైనా ఆయన ఇబ్బంది పెడుతున్నారా? మరి ఎందుకు పదే పదే నేను ఎవరికి భయపడను, భయపడేది లేదు అని ఎందుకు విజయసాయిరెడ్డి గారు చెప్తా ఉన్నారు? పూర్తిగా నిన్న ఏదైతే చెప్తా ఉన్నారో వారి మాటలను, ఎవరైతే ఆ కోటరీలో ఉన్నటువంటి వారి మాటలను జగన్ నమ్మకూడదు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక చుట్టూ ఉన్న కోటరీ ఆయన తప్పుదారి పట్టిస్తోందంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. వారి వల్లే పార్టీకి దూరంగా ఉన్నానంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అంత దూరంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయిరెడ్డిని అనేది చర్చ. ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా చాలా చర్చనైతే జరుగుతూ ఉంది. ఏంటి నిన్న సడన్గా వచ్చి ఏదో కార్యక్రమంలో మాట్లాడడం, ఆ తర్వాత నేను భయపడను అని పదే పదే చెప్పడం, ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నారనే చర్చ. ఇక శ్రీకాకుళం మండలం నిన్న ఏదైతే వచ్చారో అంపోలు సమీపంలో నిర్వహించినటువంటి రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడి పిచ్చాపాటిగా వాళ్ళు అడిగినటువంటి సమాధానాలకు చాలా దాటవేశారు. ఎవరా కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి మాటలకు జగన్మోహన్ రెడ్డి విలువిస్తున్నారు, ఎవరిని నమ్ముతున్నారంటే అదంతా మీకే తెలుసు కదా, మీకు తెలుసు కదా అంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. అంటే ఆ పేరు చెప్పడానికి కూడా ఆయన మరి ఇబ్బంది పడుతున్నారా, భయపడుతున్నారా ఏంటనేది మాత్రం చూడాలి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్న రైట్. దీంట్లో పరిపాలన కుంటుపడితే అంటే విజయసాయిరెడ్డి గారు కూటమి ప్రభుత్వం భేష్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పకనే చెప్పినటువంటి వ్యక్తి. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా కానీ, ప్రస్తుతం ఆయన మాత్రం అందులో లేరు, సో వాళ్ళందరూ కూడా కూటమి పాలన ఈ విధంగా ఉంది, ఇబ్బందులు అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు. ఈయన మాత్రం ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే వస్తాను, ప్రస్తుతానికైతే పాలన బేషుగ్గా జరుగుతోంది అని చెప్పకనే చెప్పినటువంటి అంశం ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా
పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం ఈయనైతే కనిపించింది. అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయనను విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్లే చేస్తే బాగుండదు. సో అది చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత లోకేష్ గారిని, ఇట్లా అందరినీ కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం అందరికీ తెలిసిందే. కానీ నేను ఎవరిని ఏమనలేదు, భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనడంలో ఆంతర్యం ఏంటి అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇక కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు అంటూ కూడా చెప్పారు. అట్లాగే ఇతర పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు అంటూ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. అవసరమైనప్పుడు మళ్ళీ వస్తా, ఇప్పుడైతే అవసరం లేదు, ప్రజలకు నా అవసరం లేదు అని చెప్పకనే ఈ ప్రభుత్వం చాలా బేషుగ్గా పనిచేస్తుందని చెప్పినట్టు అయింది. పూర్తిగా దీంట్లో రాజకీయాలకు అయితే నేను రాను అని అయితే చెప్పలేదు, గుడ్ బై చెప్పానని అయితే చెప్పలేదు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. కానీ అట్లాగే జగన్ పార్టీని మేనేజ్ చేసుకోగలడు అంటూ కూడా చెప్పారు. సో మరి ఆ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు, వారు ఎవరు ఏంటి అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. గతంలో నాపై చాలా ఒత్తిడి ఉండేదంటూ కూడా ఆయన చాలా ఆవేదనతో నేను మాట్లాడినటువంటి పరిస్థితి. నేను వేటికి తలొగ్గలేదు అంటూ కూడా చెప్పారు. అవసరమైతే నా పార్టీ సభ్యత్వానికి ఆ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే, నేను దేనికి కూడా తలొగ్గలేదు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఏంటి విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా యూటర్న్ తీసుకోవడం, ఖచ్చితంగా యూటర్న్ అంటే నేను వీళ్ళ ఎవరిని కూడా ఏమనలేదు అనడానికి కారణం ఏంటి, అదొకటి. ఆ తర్వాత జగన్ దగ్గర ఉన్నటువంటి ఆ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, తర్వాత 3 తరాలుగా నేను ఆ కుటుంబానికి నిబద్ధుడినై పనిచేసినటువంటి వ్యక్తిని గతంలో చెప్పారు. నేను 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, వీళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని మరి ఎందుకు ఇప్పుడు ఈ విధంగా బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అంత పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపలేదు, ఎందుకు మరి దగ్గరికి తీయలేదు, ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి. సో గతంలో కూడా కల్తీ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా వారు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చి ఎంక్వైరీకి కూడా అటెండ్ అయిన పరిస్థితి సిట్ ముందు కూడా మనం చూసాం. సో బట్టలు ఇప్పుతాను, సగమే ఇప్పించాను, నేను అన్నీ ఇప్పుతాను, అన్ని విషయాలు కూడా నాకు తెలుసు అని చెప్పారు ఆయన. అని చెప్తూనే ఆ స్కామ్కు సంబంధించి, ఆ పాలసీకి సంబంధించి రూపకల్పనలో 2 సార్లు వాళ్ళ ఇంట్లోనే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏమేం చేయాలి ఏంటనేది. ఆ తర్వాత వారికి కూడా చాలా విషయాలు దీంట్లో తెలుసు అన్న విషయం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ నేపథ్యంలో మరి ఆంతర్యం ఏంటి, యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యం, ఈ చర్చ జరుగుతుంది. అలాగే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు